నువ్వు వచ్చావా? ఎందుకు రాలేదు? నువ్వు ఎందుకు రాలేదు? అదే ఆదివారం వాయిదా ఎక్కడ ఉంటుంది? అవును, ఎవరు రావాలి వాయిదాకి? మధ్యపడ్డాను 100 కిలోమీటర్ దూరం అంటే ఇవాళ బయలుదేరి ఆదివారం బయలుదేరి కట్టుకుంటా కాబట్టి కూడా చెప్తే దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు మా దగ్గర పెట్టాలా? హాస్పిటల్లో ఉన్నామని బాగా ఎక్కువ ఉందని మీరు రాత్రి కోపంలోని ఏదైనా నేరం చేశారనుకో ఈజీగా హైలైట్ అయిపోతాడు. సరే అవి ఏంటి? సో బీ కేర్ఫుల్. మీరంతా మంచివాళ్ళే, జాగ్రత్త ఉంటారు. అంత అగ్రెసివ్గా ఉండడు ఎవరు. ఎవరన్నా తాగుడికి కాబట్టి ఇంట్లో తాగడమే. రోడ్డు మీద తాగి అక్కడ హోటల్ దగ్గర అట్లా గొడవ చేశారనుకో రౌడీ షీటర్ వీరంగం. మన నందిగామలో కత్తిట్టుకుని తిరిగాడు వాడు, అదే రౌడీ షీటరే. మామూలుగా కత్తి కొట్టుకున్నాడు, ఫోటోలు పేపర్లో వేసేసి అలా డెవలప్ చేస్తారు మీడియా వాళ్ళు. అన్నీ వాళ్ళు న్యూస్ కావాలా. నువ్వు రౌడీ షీటర్ వీరంగం అంటే మొత్తం స్టేట్ హైలైట్ అవుతాడు. నువ్వు హైలైట్ అవుతావు, తర్వాత నీకు వాచిపోద్ది. కాలేజీ తిరగొడతాం, ఎండ పట్టుకొని మామూలు వాయిదీసి లోపల వేస్తారు. కాబట్టి అట్లాంటి విషయాలు ఏమంటే సైలెంట్గా ఉండాలంటే అన్నవలేదు కూడా తెలియకూడదు. పని చేసుకుంటూ జాగ్రత్తగా 60,000 తట్టు సీట్ తెస్తారు. దాంట్లో చేయాలా, కేసులన్నీ కొట్టించుకుంటే అప్పుడు సీట్ క్లోజ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ వేరే కేసుల్లో నువ్వు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే నువ్వు గొడవలో ఉండి యాక్టివ్గా ఉండి చేస్తే కూడా ఇబ్బంది పడతావు. వయసు వచ్చిన 100 సీట్లు తీయం. ఈ మధ్యగా మామూలుగా 60,000 సీట్ తీసేస్తాం. అసలు సీటు క్లోజ్ చేయట్లేదు. మనం లాస్ట్ కూడా చెప్పి మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి రేస్ మ్యాటర్ అనేది మ్యాటర్ కాదు, నీ క్యారెక్టర్ అనేది మ్యాటర్. నువ్వు కరెక్ట్గా ఉంటే నీ సీట్ ఎప్పుడైనా తీసేస్తారు. చదువుకున్న వాళ్ళు రేప్ కేసు వాళ్ళు పిలిచారా? బాబు రాదా పసందా? బాగా ఉన్నావా? నాకు అన్నీ కాదు చెప్తున్నారా? చెప్పాలా? ఎవడో చెప్తారా? అది అదేనా అన్ని పేరేం పేరు? అన్నపత్రులు ఏ ఊరు? వీటి గుర్తు. వీటి గుర్తులు 3 పందాలు బాగా ఎక్కేస్తారా? అకౌంట్ నువ్వు పూజ చేస్తున్నావా? జాబ్ చేస్తున్నావా? అందులోనా ఏం చేస్తున్నావు? మీ పేరేం పేరే? పొలపాడు వెంకటేష్ అద్వా చెప్పే. మీరు ఎవరు? అమౌంట్లో చూసుకుంటున్నా. మీ పేరు ఏం పేరమ్మా? కాకపోతే హాస్పిటల్ రెడీ. మీ పేరు మీరు అప్పకృష్ణ గుంతుపోయిన అప్పకృష్ణ పొలిపోక అశోక్ కుమార్. పొలిపోక అశోక్ కుమార్. ఈ ప్రోగ్రామ్